ఎపిసోడ్ 2 చెంగల్వ పూదండ. క్రితం ఎపిసోడ్లో సరిగ్గా 12 గంటలు కొట్టగా 12 సంవత్సరాలు జైలు శిక్ష పడిన కృష్ణ జైలు గదిలో కంచంలో ఉన్న అన్నం వైపు చూస్తూ ఉంటాడు. ఇంతలో జవాన్ వచ్చి తిను తిను, ఇదే భవిష్యత్తులో నీకు అలవాటైపోతుందిలే అని చెప్పి వెళ్ళిపోబోతూ ఇదే గదికి మరో 3 కరడు కట్టిన ఖైదీలు వస్తారని, వాళ్లతో జాగ్రత్తగా ఉండమని చెప్పి నేను కూడా వాళ్ళకి చెప్తానులే, మరీ అమాయకుల్లా ఉన్నావు అనేసి జవాను వెళ్ళిపోతాడు. రకరకాల ఆలోచనలతో తనలో తాను ఆలోచించుకుంటూ ఉండగా తన తల్లి, తన ప్రియురాలు పార్వతి ఇద్దరూ గుర్తుకు రాగా కళ్ళనీళ్లు పెట్టుకుంటూ పార్వతితో గడిపిన క్షణాలని, తన ఊరిని, తన తల్లిని అన్నీ గుర్తు చేసుకుంటూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటాడు. ఇంతలో పెద్ద పెద్ద అరుపులతో కేకలతో జైలు గది తలుపు తోసుకుంటూ 3 వ్యక్తులు రావడం అతను గమనిస్తాడు. 3 6 అడుగుల ఎత్తుతో మొరటుగా కనిపిస్తారు. ఇంతలో ఒకడు మరొకడికి బీడీ వెలిగిస్తూ ఉండగా ఆ వెలుగులో కృష్ణను చూసి ఎవడో కొత్తోడొచ్చాడు గురో, వాడి సంగతి చూద్దామని అతని డొక్కలో తన్నుతాడు. దాంతో కృష్ణ లేచి కూర్చోగా ఏం చేసి వచ్చావు అని అడిగి హత్య చేశాడని తెలిసి చూస్తే ఆడదాని వల్లే ఉన్నావు, మొహం ఇంత సున్నితంగా ఉందేమిటి అని చెప్పి చీపురు కట్ట ఒకటి అతని మొహం మీదకి విసిరి ఈ రోజు నుంచి నీ పని ఈ గది తొడవడమే, తొడవరా అని చెప్పి 3 వాళ్ళ పనుల్లో పడతారు. వంగి నెమ్మదిగా తొడవడం ప్రారంభించాను. ఒకడు వెళ్ళి మూలగా గోడకి ఆనుకొని కూర్చున్నాడు. ఇంకొకడు కుండలో నీళ్లు తాగుతున్నాడు. ఇక నుంచి ప్రతిరోజు ఈ పని నీదే. మాట్లాడడం లేదు నేను. వాళ్ళని రెచ్చగొట్టడం ఇష్టం లేదు. ఒకడు నా పేరు వివరాలు అడిగాడు. చెప్పాను. ఇంతలో గంట వినిపించింది. బొచ్చెలు పట్టుకుని బయలుదేరాం. మళ్ళీ అదే తిండి, అన్నం అని పిలువబడే గోధుమ రంగు ముద్ద. ఎలాగో పూర్తయిందనిపించి లేచాను. తిరిగి మా గదికి వచ్చాం. 3లో ఒకడు గది గుమ్మంలో వెల్లకిలా పడుకుని గొంతెత్తి పాడడం మొదలుపెట్టాడు. ఒక మూలగా చేరి నేను నెమ్మదిగా నడుం వాల్చాను. అంతే, నా వీపు మీద ఫెడేల్ని ఎవరో తన్నారు. విసురుగా ముందుకు పడ్డాను. నీ బాబు సొమ్ము అనుకుంటున్నావేమిటి బే ఈ స్థలం? నెమ్మదిగా లేచాను. ముక్కు నేలకు కొట్టుకొని అదిరిపోయింది. నన్ను కొట్టినవాడు మూలగా నేను పడుకున్న స్థానంలో పడుకున్నాడు. ఇంకో మూల ఇంకొకడు పడుకుని ఉన్నాడు. నేను కటకటాల దగ్గర అడ్డంగా పడుకోవాల్సి వచ్చింది. వాటి ముందు నుంచి సెంట్రీ నడుస్తూ ఉంటే బోట్ల చెప్పుడు చెవుల్లో పొరలు బద్దలు కొడుతున్నట్టు వినిపించసాగాయి. ఒక పావుగంట గడిచింది. ఊరంతా నెమ్మదిగా నిద్రాదేవి కౌగిలిలోకి జారుకోసాగింది. నాకు మాత్రం నిద్ర పట్టలేదు. కన్ను మూసినా తెరిచినా పార్వతియే ఏం చేస్తూ ఉందో. ఒరేయ్ నిన్నేరా, ఇట్రా అరిచాడు. ఎడమవైపుగా పడుకున్నవాడు లేచి దగ్గరగా వెళ్ళాను. బోర్లా పడుకుని ఒళ్ళు పట్టు అన్నాడు. నెమ్మదిగా పట్టసాగాను. వేళ్ల మధ్య వాడి కండరాలు గట్టిగా జారుతున్నాయి. నాకు నచ్చావురా నువ్వు అన్నాడు. పావుగంట గడిచింది. అక్కడ చాలే, ఇట్రా అన్నాడు ఇంకో మూల నుంచి ఇంకొకడు. అక్కడికి వెళ్ళాను. మనుష్యుల్లో ఇంత కర్కోటకులు ఉంటారని తెలియదు నాకు. అసలు మనిషికి విరోధం ఎందుకు వస్తుందో నాకు అర్థం కాలేదు. బహుశా ఈ అమాయకత్వమే నన్ను ఈరోజు ఇలా వీళ్లకు సేవలు చేయిస్తుందేమో. ఈ అమాయకత్వంతోనేగా బాబాయిని కూడా నమ్మింది. బాబాయ్ జ్ఞాపకం వచ్చేసరికి అప్రయత్నంగా నా వేళ్లు బిగుసుకున్నాయి. వాడు మూలిగి నెమ్మదిగా బే అన్నాడు. ఇంకో అరగంట గడిచాక కనికరిస్తున్నట్టు చాలెప్పో అన్నాడు. వచ్చి పడుకున్నాను. సెంట్రీ బోట్ల చప్పుడు లయబద్ధంగా వినిపిస్తుంది. మాగన్నుగా నిద్రపడుతూ హఠాత్తుగా మెలకు వచ్చింది. ఎవడో నా వీపు మీద చెయ్యి వేశాడు. అంతే, అప్పటి వరకు అణిగి ఉన్న రోషమంతా ఒక్కసారిగా పెళ్ళుబుకింది. చటుక్కున పక్కకు తిరిగి 2 చేతులతో బలంగా వాడి భుజాలు పట్టుకుని కాళ్లతో తోశాను. బంతిలా గాలిలోకి లేచాడు. ఓ నిమిషం పాటు గాలిలో ప్రయాణం చేసి అవతల వైపు గోడకు కొట్టుకుని ఉండలా పడిపోయాడు.
చెరోమూల పడుకున్న ఇద్దరు కళ్ళ ముందు ఏదో వింత జరుగుతున్నట్టు చూస్తూ ఉండిపోయారు. జరుగుతున్నది యథార్థమో కాదో అన్న సంశయంతో వాళ్ళు ఏమీ మాట్లాడలేదు. పడినవాడికి దెబ్బలేమీ తగల్లేదనుకుంటా. నెమ్మదిగా లేచాడు. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ నా వైపు రాసాగాడు. ఏ ఎముకకా ఎముక విరుచుకుని తినేయాలన్నంత కసి ఆ మసక వెలుతుర్లో వాడి కళ్ళలో నాకు కనపడింది. ఎదుర్కోవడానికి పిడికిళ్ళు బిగించి సిద్ధంగా ఉన్నాను. వస్తున్నవాడు చటుక్కున ఆగాడు. అర్థం కాలేదు నాకు. ఇంతలో వెనక నుంచి సెంట్రీ మా గది దాటి వెళ్ళడం వినిపించింది. మళ్ళీ ఇటు రావడానికి 2 నిమిషాలు పడుతుంది. 2 నిమిషాల్లో ఈ నిశ్శబ్ద పోరాటం అటో ఇటో తేలిపోవాలి. లేచాను. వాడు ఇంకో అడుగు ముందుకేశాడు. ఆగు, నెమ్మదిగా అన్నాడు మూల నుంచి. ముందు నన్ను నడుం మీద కొట్టినవాడు. ఇద్దరం ఆగాం. ఇద్దరూ కొట్టుకొని చావకండి. నా ఎదురుగా నిలబడ్డవాడు తల అడ్డంగా ఊపి, వాడి రక్తం కళ్ళ చూడాలి ఇవాళ అన్నాడు. మాట్లాడబోయి ఆగాను. సెంట్రీ మమ్మల్ని దాటి వెళ్ళిపోయాడు. మూలనున్నవాడు లేచి నా దగ్గరకు వచ్చాడు. నా భుజాల్ని బాహువుల్ని పట్టి చూసి, వీడు మనం అనుకున్నంత ఎక్కడో బూతుమాట కాదు అన్నాడు. అయినా అవతలివాడు అవేవి పట్టించుకునే పరిస్థితిలో లేడు. విసురుగా ముందుకొచ్చి ఊహించినంత వేగంగా చెయ్యి విసిరేశాడు. మనుషులతో దెబ్బలాడడం, ఎదుటివాడు విసిరే దెబ్బల్ని కాసుకోవడం నాకు అంతగా తెలియదు. నా జీవితంలో ఎప్పుడూ అటువంటి పరిస్థితి రాలేదు. నన్ను మోసం చేసిన వాళ్ళందరూ అది మోసమని గ్రహించే లోపులోనే చేసేశారు. ప్రత్యర్థి చేయని మధ్యలోనే గుప్పెటితో పట్టుకుని ఆపు చేశాను. అతడు సామాన్యుడు కాదు. విసురుగా వెనక్కి తోశాడు. వెళ్ళి కటకటాల మీద పడి వాటిని గట్టిగా పట్టుకున్నాను. వెనక నుంచి నవ్వు. కుర్రోడి మీద నీ ప్రతాపం ఏంట్రా అన్న మాటలు వినిపించినాయి. నా మొహం ఎర్రబడింది. ఊచల చెట్టు నా వేళ్ళు మరింత బిగుసుకున్నాయి. అబ్బో, ఆ రోషం చూడు అన్నాడు. ఊసలు వంచేద్దామనేనా? అప్రయత్నంగా నా కండరాలు బిగుసుకున్నాయి. అది గమనించి వాళ్ళ ముగ్గురు మరింతగా నవ్వారు. నాలో పట్టుదల మరింత పెరిగింది. నా శక్తికి మించిన పని అది అని నేను అనుకోలేకపోయాను. సరుగుడు చెట్లను నరికిన బలాన్ని చేతివేళ్ల కొనల్లోకి తీసుకున్నాను. ఇంకో నిమిషం మాత్రమే ఉంది సెంట్రీ రావడానికి. నుదుటి మీద చెమట బిందువులు పడుతున్నాయి. అంత చలిలోనూ ఒళ్ళు ఆవిర్లు గక్కసాగింది. సెంట్రీ విషయం మర్చిపోయి వాళ్లలో ఒకడు కొంచెం బిగ్గరగా నవ్వాడు. అనుమానంతో నా హృదయం భగ్గున మండింది. ఊపిరి బిగబెట్టి బలంగా లాగాను. వెనక నుంచి నవ్వు ఆగిపోయింది. చీమ చిటుక్కుమంటే వినిపించేటంత నిశ్శబ్దం ఆ గదిలో వ్యాపించింది. వెనక ముగ్గురు ఊపిరి వదలడం కూడా మర్చిపోయినట్టున్నారు. సెంట్రీ మా గది దాటి వెళ్ళిపోయాడు. ఒకదానికొకటి అడుగు దూరంలో ఉండే ఊచలు 2 మాత్రం చెరొకటి పక్కకు వంగి ఇంకొంచెం ప్రయత్నిస్తే ఒక మనిషి వెళ్ళిపోవడానికి వీలయ్యేలా ఎడం అయి ఉన్నాయి. నిశ్వాస బలంగా వదులుతూ అటే చూస్తూ నిల్చున్నాను. వెనక నుంచి ముగ్గురిలో ఒకడు వచ్చి దాదాపు కౌగిలించుకున్నంత పని చేశాడు. మిగతా ఇద్దరూ మాత్రం తాము చూస్తున్నది కలో నిజమో అన్న భ్రాంతిలో అలాగే నిశ్చేష్టులై ఉండిపోయారు. దాదాకి నీళ్ళివ్వు బే అరిచాడు నన్ను కౌగిలించుకున్నవాడు. ఇద్దరిలో ఒకడు ఉలిక్కిపడి కదిలి నమ్రతగా బొచ్చెతో నీళ్లు తెచ్చి అందించాడు. ఇంత బలంగా ఉండి అట్లా అమాయకంగా ఉండిపోయిన వేటి గురు అడిగాడు. ఏం చెప్పను? నా మనస్తత్వం అదని చెప్పనా? అది నా బలహీనతని వివరించనా? బలం వేరు ధైర్యం వేరు అని భావించనా? ఏం చెప్పను? ఎవరి బ్రతుకు వారు బ్రతికే ఒక అమాయకు మారుమూల పల్లెటూరులో పుట్టి పెరిగిన నేను క్రౌర్యం, కాఠిన్యం, జులుం లాంటి పదాన్ని ఎలా అన్వయించుకోగలను? తనకన్నా బలహీనుణ్ణి అణిచివేయడం, బలవంతుణ్ణి నవ్వుతూ మాట్లాడి వెనక గొయ్యి తీసి తోసేయడం ఇవన్నీ నాకెలా తెలుస్తాయి? కానీ తెలుసుకోవాలి. తప్పదు. నా పగ చల్లారాలంటే అన్నీ నేర్చుకోవాలి. ఏ అమాయకత్వం నన్ను జైలు గోడల మధ్య బంధించిందో ఆ అమాయకత్వాన్ని ఇక వదిలేయాలి. నా చుట్టూ చేరిన ముగ్గురికి నేను దేవుణ్ణనే భావం కలిగింది. బీడీ కాల్చుగురు అంటూ నా నోట్లో బీడీ ఉంచాడు బలవంతంగా ఒకడు. ఇంకొకడు వెలిగించాడు. అప్రయత్నంగా పొగ పీల్చాను.
పొలమారి దగ్గొచ్చింది. వాళ్ళు నవ్వు ఆగలేదు. నా మీద వారికి ఎంత గౌరవం పెరిగిందో చెప్పడానికి అదే నిదర్శనం. దూరంగా 12 కొట్టింది. ఇక పడుకుందాం అన్నాను. నన్ను కిటికీ కింద పడుకోమన్నారు. ముగ్గురు తలోవైపు సర్దుకున్నారు. తల కింద చేతులు పెట్టుకుని పైకప్పు కేసి చూస్తూ పడుకున్నాను. వెన్నెల పైనున్న కిటికీలోంచి కప్పు మీద కనబడుతోంది. ఊరు ఎప్పుడో నిద్రలోకి జారుకుంది. ఇంకా 4378 రోజులు. లీపు సంవత్సరాలతో కలుపుకుంటే 4382 రోజులు. లక్ష్మీనారాయణ, అంతవరకే నువ్వు నీ సుఖం అనుభవించినా ఆ పైన క్షణక్షణం నువ్వు చస్తావు. ఏ అనుభవించినా ఈలోపులోనే అనుభవించు. దూరంగా 2 కొడుతుంటే నిద్ర పట్టింది. జైలు జీవితం చాలా దుర్భరంగా ఉండేది. పొద్దున్నే పనికి వెళ్ళేవాళ్ళం. మిట్ట మధ్యాహ్నం ఒళ్ళు మార్చేసే ఎండలో జుట్టు మీద నుంచి చెమట ధారాపాతంగా కారుతూ పెద్ద పెద్ద రాళ్లను కంకరగా చేసే పని మాది. మధ్యాహ్నం వరకు ఎండలో ఒళ్ళు అరిగేలా పనిచేసి వస్తే కంచాల్లో పడేసిన తిండి మమ్మల్ని వెక్కిరించేది. పశువులు కూడా దాన్ని తినవు. కానీ బాగా ఆకలి మీద ఉండేవాళ్ళమేమో అదే అమృతంలా తినేవాళ్ళం. అన్నిటికన్నా నాకు పెద్ద సమస్య అయ్యింది నిద్ర. గరుకురాళ్ల మీద చేతులు దిండుగా పెట్టుకొని పడుకోవడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇదిగాక నల్లులు. నిజానికి అవి నల్లులని చాలా కాలం వరకు నేను నమ్మలేకపోయాను. ఒక్కొక్కటి చింతగింజ పరిమాణంలో ఉండేవి. కొద్దిగా చీకటి పడగానే నిర్భయంగా బయటకొచ్చి సంచరించేవి. ఎన్నిటినని చంపగలం? గుంపులు గుంపులుగా వచ్చేవి. అర్ధరాత్రి పూట లేచి మసక వెలుతురులో వాటిని వెతికి వెతికి చంపే నన్ను చూసి నా మిత్రులు నవ్వేవాళ్ళు. వాళ్ళు నాకు సాయానికి వచ్చేవారు. ఈ నల్లుల్ని చంపే కార్యక్రమం ఓ గంట సేపు నిర్విఘ్నంగా సాగేది. మేమే ఓడిపోయేవాళ్ళం. ఎందుకంటే మా పనికి ప్రతిఫలం ఓ 2 రోజులు మాత్రమే కనిపించేది. తర్వాత మామూలే. తెల్లటి శరీరం మీద ఎర్రగా దద్దుర్లు కనపడేవి. రాత్రిపూట నిద్ర లేకపోవడంతో మధ్యాహ్నం భోజనం చేశాక బాగా నిద్రొచ్చేది. కానీ మాతో పని చేయించుకునే అధికారి చాలా కఠినుడు. అయినా నేనంటే అభిమానం చూపించేవాడు. అడవిలో పొద్దుటి నుంచి సాయంత్రం వరకు పనిచేసే అలవాటున్న నాకు ఈ రాళ్ల కొట్టే పని అంత కష్టంగా అనిపించలేదు. కానీ మిగతా వాళ్ళు మాత్రం చాలా బాధపడేవాళ్ళు. అరచేతులు బొబ్బలెక్కేవి. కాయలు కాచి స్పర్శ కోల్పోయేవి. బయట ప్రపంచంలోంచి ఈ ప్రపంచంలోకి వచ్చాక నాకు ఎక్కువ లోకజ్ఞానం తెలిసింది. మేమున్నదే ప్రపంచంలాగా బయట వాళ్ళందరూ జైల్లో ఉన్నట్టు అనిపించేది. ఒక్కొక్కరే పరిచయం కాసాగారు. రకరకాల మనస్తత్వాలు. ప్రతివాడి వెనక ఒక చరిత్ర. అన్నీ విషాదాంతాలే. ఒక విషయం నేను గమనించలేదు. అక్కడ ఉన్నవారంతా జీవితంలో ఎదురుదెబ్బలు తిన్నవాళ్లే. స్వతహాగా ఎవరూ నేరస్తులు కారు. ఆకలి లేకపోతే మానసిక బలహీనత వారిని అలా తయారు చేస్తాయి. జైలు వారికి మానవత్వం మీద నమ్మకం పోయేలా చేస్తుంది. బయట ప్రపంచం మీద, మనుషుల మీద అంత ద్వేషాన్ని, కసిని పెంచుకున్న ఖైదీలు ఒక్కొక్క విషయంలో చిన్న పిల్లల్లా అమాయకంగా ప్రవర్తించేవారు. మేము పెంచే తోటలో ఆనపపాదికి మొట్టమొదటిసారి ఒక చిన్న పిందెను కనుక్కున్నప్పుడు వాళ్ళు చేసిన హడావిడి నేను చాలా కాలం వరకు మర్చిపోలేకపోయాను. చిన్న పిల్లల్లా గొంతులేసి డాన్స్ చేశారు. ఆ పాదుకి ఎప్పుడూ నీళ్లు పోసే ఖైదీని భుజాల మీద ఎక్కించుకుని డాన్స్ చేశారు. ఇంత అమాయకంగా ప్రవర్తించేవాళ్ళు మళ్ళీ విడుదలయ్యి బయట ప్రపంచంలోకి అడుగుపెట్టగానే మారిపోయేవాళ్ళు కాబోలు. నెల తిరగకుండానే వెనక్కి వచ్చేసేవారు. తప్పు వీరిదో, వీరిని బంధించడానికి నిర్మించిన నిబంధనలదో నాకు అర్థమయ్యేది కాదు. నెమ్మదిగా రోజులు గడవసాగాయి. పొద్దున్నే లేవడం, రాళ్ళు కొట్టడం, 2 పూటలా తినడం, రాత్రి పడక. ఇంతే దినచర్య. గానుగెద్దు జీవితం అలవాటు కాసాగింది. ఎప్పుడైనా ఓ నిశ్శబ్దపు అర్ధరాత్రి పార్వతి జ్ఞాపకం వచ్చేది. మా పల్లె, అడవి, సెలయేరు, ఆ తిన్నెల మీద మేం గడిపిన వెన్నెల రాత్రులు జ్ఞాపకం వచ్చేవి. కన్నతల్లి కన్నా ప్రేమగా పెంచిన అవ్వ జ్ఞాపకం వచ్చేది. కళ్ళలో నీరు తిరిగేది.
మోకాళ్ళ మధ్య తల ఉంచుకొని మౌనంగా రోదించేవాణ్ణి. మళ్ళీ పొద్దున్నే లేస్తే మామూలే. 2 సంవత్సరాలు గడిచిపోయాయి.